హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటో తెలుసా అండి? చాక్లెట్ అండి. అదే ఇంట్లోనే ఈజీగా ఎలా చేయనో చూద్దామా? 1 కప్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఇంకా 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. అది కూడా షుగర్ పౌడర్ అండి తీసుకున్నాను. తర్వాత కోకో పౌడరు సగం కప్ అయినా పర్లేదండి, బాగానే ఉంటుంది. నేను 1 కప్పు, మీ దగ్గర 1 కప్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత ఒక కప్ పాలు తీసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ అండి, 1 స్పూన్, 1 ½ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీనిలోకి వెనిలా ఎసెన్స్ అయినా పర్లేదు, ఎలాంటి ఫ్లేవర్ అయినా పర్లేదండి. పైనాపిల్ ఫ్లేవర్ అయినా, వెనిలా ఎసెన్స్ అయినా, చాక్లెట్ ఫ్లేవర్ ఏదైనా పర్లేదు, బాగానే ఉంటుంది టేస్ట్. ఒక స్పూన్ వెనిలా ఫ్లేవర్ వేశాను. తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇది కలుపుట్లో ఉంటుందండి. అంటే ఎలా అంటే ఉండలనేది అస్సలు ఉండద్దండి. మంచిగా కలిపితే ఇట్లా మంచిగా ఉంటుంది. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని సన్నని మంట మీద కలుపుతూ ఉండాలండి. కార్న్‌ఫ్లోర్ వేసాం కాబట్టి ఒక చిక్కగా వస్తుంది. తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి నేను చిక్కగా వచ్చాక ఒక ఒక స్పూను బటర్ వేసుకున్నానండి. ఇలా ఇలా అయిందండి. ఇలా అయినాక ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది చాక్లెట్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.